గుడ్ ఈవినింగ్. టు ద పాయింట్ విశ్లేషణాత్మక వార్తా కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ఆసక్తికరమైన వార్తల్ని మీ ముందుకు తీసుకొస్తాను. వార్తల వెనక విశేషాలని, లోతైన విశ్లేషణని కూడా మీకు అందిస్తాను. విజయవాడలో ప్రకృతి ప్రకోపించింది. నగరం మునిగిపోయింది. జనజీవితం అస్తవ్యస్తమైంది. ప్రకృతి విలయాన్ని ఎవరు ఆపలేరు, పూర్తిగా నివారించలేరు. అయితే ఒకసారి విపత్తు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎలా వ్యవహరించింది, ఎలా స్పందించింది అనేది ముఖ్యం. ప్రజల్ని ఏ స్థాయిలో ఆదుకోగలిగింది, ఎంత సత్వరంగా సహాయ కార్యక్రమాలు చేపట్టింది అనేది కీలకం. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సమర్థంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించిందా? మనం ఇంతకుముందు ఎప్పుడూ చూడనటువంటి రీతిలో మరి విజయవాడ, గుంటూరు ప్రాంతంలో వర్షాలు వచ్చినాయి. చాలామంది చెప్పేది ఏమిటంటే 1998లో కూడా ఈ స్థాయిలో రాలేదు అని. 98లో 9 లక్షల క్యూసెక్లకు పైగా మరి అప్పుడు ఇన్ఫ్లోస్ వచ్చినాయి. అదే చాలా ఎక్కువ అనుకున్నారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఉన్నదని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. ఇటువంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు వాటిని ఎవ్వరూ నివారించలేరు. ఎందుకంటే అవి మనుషుల చేతుల్లో లేవు. ఎంత పెద్ద ప్రభుత్వం అయినా, ఎంత పవర్ఫుల్ సీఎం ఉన్నా కూడా వాటిని నష్టం అనేది అసలు జరగకుండా చేయలేరు. చేయగలిగింది ఏమిటంటే, ఒకసారి ప్రకృతి విపత్తు ఎదురైనప్పుడు ఆ ప్రభుత్వం ఎట్లా వ్యవహరించింది, ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సక్సెస్ అయిందా లేదా, తగిన విధంగా స్పందించిందా లేదా. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పటివరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయిపోయారు, ముందుగా ప్రిపేర్ కాలేదు, ముందే తెలిసినా కూడా సరైన సహాయక చర్యలు చేపట్టలేదు అనేటువంటి రీతిలో విమర్శించారు. కానీ వాస్తవాలు ఏమిటి? శనివారం నుండి మొదలుకొని చంద్రబాబు నాయుడు అలుపెరగకుండా గత 48 గంటలుగా ఇదే పనిలో ఉన్నాడు. ఫస్ట్ ఏమిటంటే, వాస్తవానికి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వెళ్ళవలసి ఉంది. నిన్న సినీ రంగ ప్రవేశ స్వర్ణోత్సవ వేడుకలు బాలకృష్ణవే ఉన్నాయి, అందరికీ తెలుసు. ఈ సందర్భంలో ఆయన పాల్గొనాలి ఆ కార్యక్రమంలో. అటువంటిది మరి ఏపీ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ఈ కొత్తగా సమస్యలు ఉత్పన్నమైనవి. అందువల్ల నేను ఇక్కడ ఉండి పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను రాలేకపోతున్నాను అని చెప్పి ఫోన్ చేసి బాలకృష్ణకి చెప్పాడు. వెళ్ళలేదు ఆయన. అది చంద్రబాబు నాయుడు తత్వంలో ఒక భాగం కాబట్టి ఆశ్చర్యం లేదు. ఆయన ఆ బాలకృష్ణ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం కంటే కూడా విజయవాడలో ఉండి, దగ్గరుండి ఈ సహాయ కార్యక్రమాలు చేపట్టడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. అక్కడి నుంచి మొదలైన తర్వాత ఏ విధంగా హ్యూమన్లీ పాసిబుల్ అంటే మానవ సాధ్యం ఎంత ఉందో అంత పని చేయడానికి ప్రయత్నించాడు. కంటిన్యూస్గా పర్యవేక్షించటం, ప్రతిదీ. కరకట్ట ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చి జిల్లా కలెక్టరేట్ ఆఫీస్లో కూర్చున్నాడు. అందరూ అధికారులను కూడా దగ్గర పెట్టుకున్నాడు. ఈవెన్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి నీరబ్ కుమార్ ప్రసాద్ కూడా ఆయనతోటే ఉన్నారు. ఆయన ఉండటం వల్ల ఆయన మొత్తం రాష్ట్రంలో టాప్ ఎగ్జిక్యూటివ్, ఉద్యోగులందరికీ నాయకుడు ఉండటం వల్ల సహజంగా మిగతా ఉన్నతోద్యోగులు కూడా అలర్ట్గా ఉంటారు. వారితో పాటు కృష్ణా జిల్లా కలెక్టర్ సృజన గారు, అలాగే మిగతా అధికారులు కూడా చాలామంది, ఈవెన్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర బాబు గారు, వీళ్ళంతా కంటిన్యూస్గా ఆయనతో ఉన్నారు. ఎందుకంటే ఒకసారి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి బయటకు వచ్చి నిలబడి ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంటే మిగతా వాళ్ళు కూడా అలర్ట్గా ఉంటారు. ఇది కొత్త విషయం కాదు చంద్రబాబు నాయుడు గారి విషయంలో. 1995 నుంచి కూడా ఇదే రీతిలో ఆయన వ్యవహార శైలి ఉంది. 95 నుంచి 2004 మధ్యకాలంలో కానివ్వండి, ఆ తర్వాత 2014 నుంచి 2018 మధ్యకాలంలో. అందరికీ తెలుసు 2015లో విశాఖపట్నంలో హుద్హుద్ చాలా భయంకరంగా వచ్చింది. ఆ సమయంలో కూడా రాజమండ్రి నుంచి మొదలుకొని విశాఖపట్నం వరకు తానే స్వయంగా అన్నీ తిరిగి దగ్గరుండి అవన్నీ కూడా నార్మల్సీకి మళ్ళీ వచ్చే వరకు కూడా కృషి చేశాడు. సో ఆ యాటిట్యూడు, ఆ బాధ్యతాయుత ప్రవర్తన, ఆ స్పందన అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. ఆయన అనుభవం వల్ల కానివ్వండి, ఆయనకున్న కమిట్మెంటు, డెడికేషన్ వల్ల అన్న కానివ్వండి, ఆయన ఈ పనులు చేస్తాడు. నిన్న ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం ఆదివారం రోజంతా కూడా ఉదయం నుంచి రాత్రి వరకు అంటే ఏదో 10 గంటల వరకు
12 గంటల వరకు కాదు, రాత్రంతా ఆయన తిరుగుతూనే ఉన్నాడు. విజయవాడలో ప్రధానంగా అజిత్ సింగ్ నగర్ బాగా ఎఫెక్ట్ అయింది. దాదాపు 2.5 లక్షల మంది జనాభా ఆ ప్రాంతంలో ఉంటున్నారు. ఆ ప్రాంతం అంతా కూడా మునిగిపోయింది. కింది అంతస్తులన్నీ మునిగిపోయినాయి. అందరూ కూడా మొదటి 2 అంతస్తులు ఉన్న వాళ్ళు ఆ పైకి వెళ్ళవలసి వచ్చింది. కాబట్టి వాళ్ళు కట్ ఆఫ్ ఫ్రమ్ నార్మల్ లైఫ్. వాళ్ళకి భోజనం లేదు, మందులు కావాలంటే లేవు, మంచినీళ్ళు లేవు, ఇట్లా రకరకాల సమస్యలు. అందుకని వాళ్ళకి ధైర్యం కల్పించడానికి చంద్రబాబు నాయుడు నిన్న డే టైంలో ఒకసారి వెళ్ళారు. తర్వాత మళ్ళీ అర్ధరాత్రి పూట కూడా వెళ్ళారు. ఈవెన్ 3 గంటలకు కూడా ఆయన తిరుగుతూనే ఉన్నాడు. ఇక్కడ ఒక విమర్శ ఉంటుంది, అదేంటంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈ విధంగా వచ్చి తిరగాల, అలా తిరగడం వల్ల అనవసరంగా అధికారులకు కూడా టెన్షన్ ఎక్కువ అవుతుంది, ఆయన కూర్చొని ఒక చోట మాట్లాడితే చాలు, ఆయన రావాల్సిన అవసరం ఉందా అనే విమర్శ కూడా ఉంది. ఆ విమర్శలో కొంత సమంజసత ఉంది, లేదని కాదు. అయితే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎప్పుడైతే ఫీల్డ్లోకి వచ్చాడో, ఎప్పుడైతే దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నాడో, సహజంగానే అప్పుడు రెస్పాన్స్ విధానము చాలా బాగుంటుంది, మెరుగ్గా ఉంటుంది. ఒక ధైర్యం వస్తుంది అధికారులతో పాటు బాధితులకి ఏంటి, ఓకే మనకు ఒక నాయకత్వం ఉంది, ఒక రాజకీయ నాయకత్వం ఉంది, ఒక ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వంలో పెద్దలు కన్సర్న్డ్గా ఉన్నారు, దగ్గరుండి చూసుకుంటా ఉంటున్నారు. అంత మాత్రం చేత ఇప్పుడేదో చంద్రబాబు నాయుడు గారు భారీ ఎత్తున అద్భుతంగా పనిచేశాడు, ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బంది లేదు ఈ వరద ఉధృతి వల్ల, ఈ ముంపు వల్ల అని చెప్పలేం. చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పటికీ సింగనగర్లో కావచ్చు, మిగతా ప్రాంతాల్లో కావచ్చు, చాలా చోట్ల మాకు ఇంకా మరి అన్నపానీయాలు అందడం లేదు, రకరకాల సమస్యలు ఉన్నాయి అనేటువంటి కంప్లైంట్స్ వస్తున్నాయి. అయినప్పటికీ ఉన్నంతలో చాలా మెరుగ్గా పనిచేయడానికి ప్రయత్నించారు. ఢిల్లీకి మాట్లాడారు, ప్రధానమంత్రితో మాట్లాడారు, అమిత్ షాతో మాట్లాడారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పెద్ద ఎత్తున దిగినాయి గన్నవరంలో, వాళ్ళు కూడా ఇప్పుడు రంగంలోకి దిగారు. మరో పక్కన స్థానికంగా ఉండేటువంటి రాజకీయ నాయకులను కూడా రంగంలోకి దించారు. వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఉండి భోజనాల ఏర్పాట్లు అన్ని చేశారు. దాదాపు 1,00,000 మందికి ఒక అక్షయ పాత్ర ద్వారా భోజన పొట్లాలు అందించారు. వీటన్నిటిలో కూడా కొన్ని విమర్శలు ఉంటాయి, అందరికీ అందలేదని, కోఆర్డినేషన్ లోపించిందని, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు లాంటి అనుభవశాలి, ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఉండటం వల్ల ఇంత పెద్ద మరి ప్రకృతి విపత్తు విలయం ఎదురైనా కూడా దాన్ని తట్టుకోవడానికి అవకాశం కలిగింది అనేది మనం గుర్తించాలి. దీనివల్ల చాలా ఇబ్బందులు, చాలా నష్టాలు ఉన్నాయి ఈ వచ్చినటువంటి వరద ముంపు వల్ల, అందులో సందేహం లేదు. నెట్ లాసే కానీ నెట్ గెయిన్ ఉండదు ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు. కానీ ఈ పరిస్థితుల్లో కూడా మరి ఎంతో కొంత చేయాలనేటువంటి ఒక ప్రయత్నం గతంలో మరి చాలా ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు చూస్తాం. దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు, నిజానికి అటువంటి యువకుడు కూడా ఎప్పుడు ఆ నీళ్ళలో నడవటానికి, బోట్లో వెళ్ళడానికి అర్ధరాత్రి పూట పెద్దగా ఇష్టపడేవాడు కాదు ఆయన. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఇంత ఎక్స్పీరియన్స్డ్ అయి ఉండి, ఇంత అనుభవశాలి అయి ఉండి, దాదాపు 4 దశాబ్దాల రాజకీయాల్లో ఉండి, 4వసారి ముఖ్యమంత్రి అయి ఉండి, ఆయన అర్ధరాత్రి పూట కూడా బోటేసుకొని ఎన్డీఆర్ఎఫ్ బృందాలతోటి, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతోటి కలిసి వెళ్ళి జనంతో మాట్లాడడము, వాళ్ళకి ధైర్యాన్ని కల్పించడం అనేది నిజంగా చెప్పుకోదగ్గ విషయం. దానివల్ల మొత్తంగా నేను చెప్పినట్టు చాలా నష్టం జరిగిన ఈ వరద ఉధృతి వల్ల, ముంపు వల్ల ఈ రకమైన నాయకత్వం ఉన్నది అనేటువంటి ఒక ధైర్యాన్ని విజయవాడ చుట్టుపక్కల ప్రజలలో కల్పించగలిగారు చంద్రబాబు నాయుడు.